నీట్ పీజీలో ఒక్క మార్కు అయినా ఎంఎస్ ఆర్థోపెడిక్ సీటు. అసలు ఎలా సాధ్యమైంది? ఒక్కసారి ఊహించండి. నీట్ పీజీలో 800 మార్కులకు కేవలం ఒక్క మార్కు. అంత తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తికి హైదరాబాద్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో ఎంఎస్ ఆర్థోపెడిక్ సీటొచ్చింది. ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఈ సీటు వెనక ఏం జరిగింది? నీట్ పీజీ 2025లో మొదట జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 800 మార్కులకు 276, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 235 మార్కులు క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్‌గా ఉండేది. అంటే ఒక్క మార్కొచ్చినా అభ్యర్థి సాధారణంగా కౌన్సెలింగ్‌కు అర్హుడు కాదు. కానీ 2 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్‌బీఈ ఎంఎస్ క్వాలిఫైయింగ్ పర్సెంటైల్‌ను భారీగా తగ్గించింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50వ పర్సెంటైల్ నుంచి 7వ పర్సెంటైల్‌కు తగ్గించింది. దీంతో క్వాలిఫైయింగ్ స్కోర్ 103 మార్కులకు వచ్చింది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 40వ పర్సెంటైల్ నుంచి ఏకంగా 0 పర్సెంటైల్‌కు తగ్గించింది. ఈ కేటగిరీకి రివైజ్డ్ స్కోర్ -40గా ఉంది. దీంతో ఒక్క మార్క్ వచ్చిన రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి కూడా 3వ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. అదేంటంటే ఒక మార్కుతో పీజీ సీటు సంపాదించిన అభ్యర్థి ఇన్ సర్వీస్ ప్రభుత్వ వైద్యుడు, ఎస్టీ కేటగిరీకి చెందిన వ్యక్తి అని తెలిసింది. తెలంగాణలోని స్టేట్ గవర్నమెంట్ కాంపిటెంట్ అథారిటీ కోటా ద్వారా హైదరాబాద్ లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంఎస్ ఆర్థోపెడిక్ సీటు పొందారు. అంటే కేవలం మార్కులు మాత్రమే సీటు రావడానికి కారణం కాదు. కేటగిరీ, ఇన్ సర్వీస్ స్టేటస్, అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు, కౌన్సిలింగ్ రూల్స్, మెరిట్ లిస్ట్, అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్లు ఇవన్నీ కలిసి సీటు కేటాయింపులో కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది ఒక్క అభ్యర్థి కథ మాత్రమే కాదు. తెలంగాణ కౌన్సిలింగ్ డేటా ప్రకారం నీట్ పీజీలో 1 నుంచి 99 మార్కుల మధ్య వచ్చిన 20 మంది అభ్యర్థులకు వివిధ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ మెడికల్ సీట్లు కేటాయించారు. ఇందులో కనీసం 12 సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే ఉన్నాయి. అందులో తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు కూడా ఉన్నాయి. ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్ వంటి సంస్థల్లో కూడా 100 కంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు సీట్లు దక్కాయి. ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లోనే ఇలాంటి 6 అడ్మిషన్లు జరిగినట్లు సమాచారం. 12 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థికి ఎండీ ఫోరెన్సిక్ మెడిసిన్, 24 మార్కులు వచ్చిన మరో అభ్యర్థికి ఎండీ పాథాలజీ సీట్ లభించింది. గాంధీ మెడికల్ కాలేజీలో 59 మార్కులకు ఎండీ రేడియో డయాగ్నోసిస్, 74 మార్కులకు ఎండీ ఫార్మాకాలజీ, 91 మార్కులకు ఎంఎస్ ఆర్థోపెడిక్ సీట్లు వచ్చాయి. కాకతీయ మెడికల్ కాలేజీలో 32 మార్కులు వచ్చిన ఎస్టీ అభ్యర్థికి ఎండీ పాథాలజీ సీటు లభించింది. ఇంకా కొన్ని కాలేజీల్లో 100 కంటే తక్కువ మార్కులతో పెడియాట్రిక్స్, రెస్పిరేటరీ మెడిసిన్ వంటి సీట్లు కూడా లభించాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక మెడికల్ కాలేజీలో 0 మార్కులు వచ్చిన అభ్యర్థికి జనరల్ మెడిసిన్ సీటు లభించినట్లు సమాచారం. అసలు ఇంత తక్కువ మార్కులకు సీట్లు ఎందుకు వచ్చాయి? ప్రధాన కారణం ఖాళీగా ఉన్న పీజీ సీట్లు. కౌన్సిలింగ్ చివరి దశల్లో కొన్ని కేటగిరీలు, కొన్ని స్పెషలైజేషన్లు సీట్లు ఖాళీగా ఉండటంతో ఎక్కువ ర్యాంకు ఉన్న అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు కూడా అవకాశం లభించింది. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఎక్కడా కూడా మెడికల్ కాలేజీలు తమకు నచ్చిన అభ్యర్థులకు సీట్లు ఇవ్వలేదు. అభ్యర్థులు ఆన్లైన్ కౌన్సిలింగ్ లో పాల్గొని తమకు కావలసిన ఆప్షన్లు ఇచ్చారు. సంబంధిత యూనివర్సిటీ కౌన్సిలింగ్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రధాన కారణం నీట్ పీజీ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ను భారీగా తగ్గించడం. దేశవ్యాప్తంగా వేలాది పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉండకుండా వాటిని భర్తీ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎన్బీఈఎంఎస్ కట్ ఆఫ్ ను తగ్గించాయి. దీంతో కొన్ని రిజర్వ్డ్ కేటగిరీల్లో అత్యంత తక్కువ మార్కులు, కొన్ని సందర్భాల్లో మైనస్ మార్కులు వచ్చిన అభ్యర్థులు కూడా కౌన్సిలింగ్ కు అర్హులయ్యారు. అయితే దీనిపై వైద్య విద్య ప్రమాణాలపై ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పీజీ మెడికల్ సీటుకు ఇంత తక్కువ మార్కులు సరిపోతాయా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. అధికారుల వాదన మాత్రం వేరుగా ఉంది. ఖాళీగా ఉన్న వేలాది పీజీ సీట్లు అలాగే మిగిలిపోకుండా ఉండాలంటే కట్ ఆఫ్ తగ్గించడం తప్ప మరో మార్గం లేదని వారు చెబుతున్నారు. అయినా చివరికి వందలాది సీట్లు ఖాళీగానే మిగిలిపోయాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉండకూడదనే కారణంతో కట్ ఆఫ్ ను ఇంత భారీగా తగ్గించడం సరైన నిర్ణయమా? లేక వైద్య విద్య ప్రమాణాల విషయంలో మరింత కఠినంగా ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఎడ్యుకేషన్, మెడికల్, రియల్ ఎస్టేట్ మరియు తెలంగాణ వార్తల కోసం మా టీఎస్ న్యూస్ డిజిటల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.